హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను పచ్చి రొయ్యలు టమాటో గ్రేవీ కర్రీ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. చాలా ఈజీగా అయితే ఈ కర్రీని మనం నీచు స్మెల్ రాకుండా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి పచ్చి రొయ్యలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నూనె అట్లా ఏం వేయక్కర్లేదండి. ఈ పచ్చి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బాగా ఇంకిపోయేలాగైతే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మగ్గించుకుంటే ఇందులోండి వచ్చే వాటర్తో ఇవి కొంచెం కుక్ అయ్యి ఉంటాయి. చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో? మనం వాటర్ ఏమి యాడ్ చేయకపోయినా ఇట్లా కాసేపటికి అయితే ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయి ఈ ఫ్రాన్స్ అయితే ఇట్లా రెడీ అయి ఉంటాయి. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అండ్ మిర్చి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇవి బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అవుతున్న వాటిల్లో ఒక రబ్బ కరివేపాకు అండ్ అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని అయితే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా ఆనియన్స్ ఇలా ఆయిల్లో బాగా ఫ్రై అయితే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇలా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే ఆనియన్స్ ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే. ఇందులోకి 1 స్పూన్ పసుపు అండ్ అట్లానే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేశాను. నాన్ వెజ్ కర్రీలో సాల్ట్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా ఇట్లా ఆయిల్ సపరేట్ అవుతుంది అంటే అది మగ్గినట్టు. ఇప్పుడు ఇందులోకి 2 టమాటోలు నేను పేస్ట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకున్నాను గ్రేవీ కోసం. ఇప్పుడు వీటిని పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇది ఒక 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మగ్గించుకోవాలి. చూసారా 4-5 నిమిషాలకి ఇట్లా ఈ విధంగా మగ్గుతూ ఉంటుంది. ఇందులోకి చిల్లీ పౌడర్ మీ స్పైసీ లెవెల్స్కి తగ్గట్టు వేసుకోండి. అలానే ధనియా పౌడర్ కూడా వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఫిష్ మసాలా పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేశాను కొంచెం 1/2 స్పూన్ అయితే నేను ఫిష్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేశాను. చూసారా స్పైసెస్ అన్నీ ఇట్లా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇందులోకి మనం ఒక టీ గ్లాసుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను 1 టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి ఒకసారి ఈ స్పైసెస్ ఈ ప్రాన్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే 5 నిమిషాల తర్వాత ఇలా మగ్గి అయితే ఉంటుంది. చూసారా ఇప్పుడు ఇట్లా మగ్గుతున్న దాంట్లోకి అయితే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర ఆకు కొంచెం మెత్తబడే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీకు సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో ఈజీగా అయితే ఈ ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో? ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ నాది రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంలో అయితే ఈ కర్రీ వేసుకొని టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. చూసారా చూడ్డానికి ఎంత బాగుందో? చూడ్డానికే కాదు తిన్నప్పుడు టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఈ కర్రీ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.